తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈ రోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొచ్చాం. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళు ఎమ్మెల్యేలంతా కూడా రహస్య సమావేశమైనట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి కానీ లేదా హైదరాబాద్లకు సంబంధించి కానీ పార్టీ మీద తిరగబడుతున్న వ్యవహారానికి సంబంధించి కూడా మనకు సంచలనమైన విషయాలు అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. వాస్తవం ఏంటంటే దావోస్ పర్యటన లేదా ఇతర దేశాలకు సంబంధించిన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి తెచ్చిందెంత, తెలంగాణ రాష్ట్రానికి నిజంగా పెట్టుబడులు తెచ్చారా, దాంట్లోని మతలబేంటి, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారా లేదా సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తారా, ఇదే విషయానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ దావోస్కు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా పేపర్లకే పరిమితం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాభం చేకూరుతుందంటే ఎలాంటి విమర్శ అవసరం లేదు. తెలంగాణ వారినే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి? విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఒప్పందాలు పేపర్కే పరిమితం కావద్దు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తుంది. పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా వదిలేస్తామంటున్నారు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయానికి తెలంగాణ ప్రాంత బిడ్డలంతా సీరియస్గా తీసుకోవాలంటే 100కు 100% కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో భాగంగా వాస్తవాలు అవాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ ఒప్పందాలకు సంబంధించి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒప్పందాల పేపర్లకు మాత్రమే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది, నిజంగా గతంలో ఒప్పందాలు ఏమైపోయినాయి, అగ్రిమెంట్లకు సంబంధించి ఏం జరిగింది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో పెట్టుబడులలో నిజమెంత? గత దావోస్లో 48,000 కోట్ల ఎంఓయూలు జరిగినాయి. మొత్తానికి అమల్లోకి వచ్చింది మాత్రం శూన్యం. ప్రచారం మాత్రం ఫుల్గా జరిగింది, ఉద్యోగాలు మాత్రం నిల్లుగా ఉన్నాయి. తాజాగా 1.78 లక్షల కోట్ల ఎంఓయూలు హైదరాబాద్ కేంద్రం కంపెనీలవే 25,000. స్థానిక కంపెనీలతో అక్కడ ఒప్పందాలు చేసుకోవడం ఏంటి? సన్ పెట్రోకెమికల్ 45,500 కోట్ల ఎంఓయూపై అనుమానాలు. ఆ కంపెనీ ఎండీతో ఒప్పందం కుదిరిందంటూ అబద్ధపు ప్రచారం. ఎంఓయూ అంటేనే కంపెనీ వచ్చినట్ట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ అంశాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో కొన్ని భిన్నమైన అంశాలను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో కొన్ని వేల కోట్ల అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. మరి పేపర్ల వారికే పరిమితమైతే ఈ తెలంగాణలో ఉన్న ప్రస్తుత పారిశ్రామికవేత్తలను పూర్తిగా వేధిస్తున్నారు, దాంతోపాటు వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనే ఒక చర్చ జరుగుతూ ఉంది. దీంతోపాటు 48,000 కోట్లకు సంబంధించి గతంలో ఏవైతే పెట్టుబడులు చేస్తాయో ఒక్కటి కూడా పరిశ్రమకు సంబంధించి ఒక శంకుస్థాపన జరగలేదు, ఒక కొబ్బరికాయ కొట్టలేదు. వాస్తవమైన దృశ్యాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. ఇక దీంతో పాటుగా నిన్న ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణలో అడుగుపెట్టిన సందర్భంలో దాదాపుగా 1.78 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకొని వచ్చిర్రు అనేది మరో అంశం. అసలు గతానికే దిక్కులేదురా దేవుడా అంటే నేను మళ్ళీ పోయొచ్చినా అంటే ఎవరు నమ్మాలే? అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. గతంలో ఆల్రెడీ విదేశీ పర్యటనకు వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరొకసారి విదేశీ పర్యటనకు వెళ్ళి 1.78 లక్షల ఎంఓయూలు మేము కుదుర్చుకొని వచ్చామంటూ చెప్తున్నారు. నిజానికి ఇందులో వాస్తవం ఉందా అవాస్తవం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ ఒకసారి చూడుర్రి ఏం జరుగుతుంది అంటే ప్రచారం అయితే మస్తు ఫుల్గా ఉన్నది, ఉద్యోగాలు మాత్రం సున్నా ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే తామే ఎక్కువ పెట్టుబడులను తీసుకురాగలిగామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే వాటి పురోగతిపై ప్రభుత్వం ఎన్నడూ కనీసం పెదవి కూడా విప్పలేదు. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలలో ఒక్క కంపెనీ కూడా హైదరాబాద్లో తమ ఉత్పత్తిని ప్రారంభించలేదు. ఆదాని, జేఎస్డబ్ల్యూ, ఊబర్, ఘోడీ ఇండియా లాంటి సంస్థలు పెట్టుబడులకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు ఏవి వాస్తవ రూపం దాల్చలేదు. దాదాపుగా 80% కంపెనీలు ముఖం చాటేశాయి. కేవలం 2 కంపెనీలు ముందుకు వచ్చి భూమి తదితర అంశాలపై పరిశోధన చేస్తున్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. అవి కూడా చివరి వరకు ఉంటాయో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాలంలో పెట్టుబడులపై కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు కల్పించిన ఉపాధి ఉద్యోగాలు శూన్యం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది అంటే దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తుతాయని
ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. 20 కంపెనీలు దాదాపుగా 50,000 నుంచి 60,000 మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లుగా వెల్లడించారు. కానీ ప్రజలలో ఈ పెట్టుబడులపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది పాలనలో పగ్గాలు చేపట్టిన తర్వాత మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళిండి. విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరిగిన విషయం ఏంటి, పర్యటనకు వెళ్ళారు. అక్కడ పూర్తిగా కూడా దాదాపుగా 48,000 కోట్ల పెట్టుబడులను సాధించినట్లుగా ప్రకటించారు. వేల ఉద్యోగాలు వస్తాయని ఉదరగొట్టారు. కానీ ఇప్పటి వరకు గత ఏడాది కుదిరిచిన ఒప్పందాలలో ఎన్ని కంపెనీలు హైదరాబాద్లో వారి కార్యకలాపాలను ప్రారంభించాయి, వాటి పురోగతి ఏ స్థాయిలో ఉన్నది అనే అంశంపై దాదాపుగా ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదు. అసలు వాస్తవం ఏంటి అంటే ఎంఓయూ అంటే కంపెనీ వచ్చినట్టేనా? వాస్తవానికి సంస్థలు ఒక రాష్ట్రానికి కంపెనీ పెట్టుబడులు అనే ప్రక్రియ ఉంటాయి. ముందుగా మేము మీ ప్రాంతంలో కంపెనీ పెడతాం, మేము స్వాగతిస్తున్నాం అనే కోణంలో జరిగే అవగాహన ఎంఓయూ. కేవలం పరస్పర అవగాహన రూపంలో జరిగిన ఒప్పందాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు వచ్చేశాయని ఉదరగొడుతుంది. నిజానికి తెలంగాణ మాదిరిగానే అన్ని రాష్ట్రాల పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్కు వెళ్తుంటాయి. వారి ప్రాంతానికి ఉన్న బలం, వనరుల లభ్యత, మార్కెటింగ్ సౌకర్యాలను వివరిస్తుంటాయి. ఎంఓయూ కుదిరిన వారికి ఏ ప్రాంతంలో మార్కెటింగ్, వనరులు, సౌకర్యాలు అనుకూలంగా ఉంటే అక్కడ మారిపోతూ ఉంటాయి కంపెనీలు, లేదా వారిపోతూ ఉంటాయి. పెట్టుబడులు పెడితే పెట్టొచ్చు, లేదంటే లేదు. కానీ ఎంఓయూ కుదిరితే పెట్టుబడులు వచ్చినట్టు రేవంత్ రెడ్డి గప్పాలు కొడుతున్నది. ఇదే అంశంపై వట్టి విక్రమార్క దావోస్ పెట్టుబడుల గురించి అవగాహన ఒప్పందాలు మాత్రమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ కంపెనీకి 25,000 కోట్లు. రేవంత్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందాలలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కంపెనీలు కూడా ఇవే దాదాపుగా 25,000 కోట్ల ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఏంది అంటే స్కై రూట్ 500 కోట్లు, మెగా ఇంజనీర్ 15,000 కోట్లు, మళ్ళీ చెప్తున్నా మెగా ఇంజనీర్ 15,000 కోట్లు, కంట్రోల్ ఎస్ డాటా సెంటర్ 10,000 కోట్లు హైదరాబాద్కు చెందినవి. ఇక్కడ చేసుకోవాల్సిన ఒప్పందాల గొప్పల గురించి దావోస్లో చేసుకున్నారని విమర్శించారు. నిజానికి ఆ కంపెనీలకు పెట్టుబడి పెట్టాలనే కుతూహలం ఉంటే నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించి ఒప్పందాలు చేసుకోవాలని స్వాగతించవచ్చు. అక్కడే ఒప్పందాలు చేసుకున్నారనే దానిపై చర్చ సాగుతున్నది. రేవంత్ వారికి అక్కడికి రమ్మని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని చెప్పుకునేందుకు వారితో అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. జేఎస్డబ్ల్యూ వంటి గతంలో ఒప్పందాలు చేసుకున్నాయని, వాటిని మళ్ళీ చేసుకున్నారని విమర్శలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దావోస్ పెట్టుబడుల కార్యరూపం దాల్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సన్ పెట్రో కెమికల్స్ 45,500 కోట్ల ఎంఓయూలపై అనుమానాలు. ఏంది అంటే పెట్రోకెమికల్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో 45,500 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందం కుదిరే క్రమంలోనే సన్ పెట్రో కెమికల్స్ ఎండి దిలీప్ సంఘవి ఉన్నారంటూ ప్రభుత్వం వెల్లడించింది. కానీ దాంట్లో ఎండి దిలీప్ లేరు. దాంట్లో రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నది, తప్పుడు సమాచారాన్ని ఎందుకు ఇస్తుందనే కోణంలో అనుమానాలు కూడా చెలరేగుతున్నాయి. వేరే వ్యక్తితో దిగిన ఫోటోలను ప్రభుత్వం వైరల్ చేయడంతో వివాదానికి తెరపడినట్టుగా తెలుస్తుంది. అసలు విషయం ఏంది? నిజంగా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఏంటి అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలను కూడా మనకు చెప్పారు. ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. వాస్తవ రూపం దలుస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి ఒకసారి నేను చెప్తా. అయితే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి వాస్తవ కోణం ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశంలో భాగంగా అసలు జరిగిన కోణాలు ఏంటి అనేది కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. నేనేమంటున్నానంటే ఎంఓయూ అంటే చాలామందికి తెలియాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిజానికి మీరు ఎన్ని వేల కోట్లు అని చెప్తున్నారు, గతానికి సంబంధించి 80,000 కోట్లు, ఇప్పుడు 1.78 లక్షల కోట్లకు సంబంధించి మొత్తానికి ఎంత అండి? అప్పుడు 48,000 కోట్ల రూపాయలు తెచ్చారండి. 48,000 కోట్ల రూపాయల ఎంఓయూలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం తరపున దావోస్ ఇతరత్ర విదేశీ పర్యటనలకు వెళ్ళి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించారు. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఎంఓయూ చేసుకున్నారు. అంటే మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టడానికి అవగాహన ఒప్పందాలు పెడితే పెట్టవచ్చు, లేకపోతే చేతులు కూడా ఎత్తేయవచ్చు. దాన్నే ఎంఓయూ అంటారు. ఎంఓయూకు సంబంధించి 48,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓయూలు చేశారండి. ఏమైంది? ఒక్క కంపెనీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పెట్టలే. ఆ 48,000 కోట్లలో కేవలం 2 కంపెనీలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి ఆ రెండు కంపెనీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత ఆ 2 కంపెనీలు కూడా ఇప్పటివరకు ఎక్కడో ఒక చోట భూమికి సంబంధించి పరిశోధన చేయడం, వనరులకు సంబంధించి చూసే ప్రయత్నం చేసింది తప్ప నిజానికి వాస్తవమైన రూపం ఏంది అంటే ఆ ఎంఓయూలు కూడా ఎక్కడా కూడా ఆచరణలోకి వచ్చి ఆ ప్రభుత్వాన్ని అంటే కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు. మొదటిది అంటే గతంది ఏమైపోయింది? తుస్సుమన్నది.
లొట్టపీస్ పెట్టుబడులు అనేది అయిపోయింది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. గతానికి సంబంధించి జరిగిన విషయం ఏంటి, గతంలో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. 48,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? ట్యాంక్ బండిలో పోయినాయా, హుస్సేన్ సాగర్లో పోయినాయా, మూసీ నదిలో కలిసినాయా, మల్లన్న సాగర్లో కలిసినాయా, లేకపోతే అన్నారం బ్యారేజ్లో కలిసినాయా, కాళేశ్వరం ప్రాజెక్టులో కలిసినాయా అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే బాగుంటుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ విమర్శ కాదు, గతంలో 48,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ, వాటిలో ఎన్ని కంపెనీలు కార్యరూపం దాల్చాయి, వాటిలో ఎన్ని కంపెనీలు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళాయి అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే బాగుంటుంది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తున్నది. ఇది ఒక అంశం. అయితే ఇప్పుడు కొత్తగా అంటే ఈ మధ్య కాలంలో నిన్నటి నుండి పూర్తి స్థాయిలో కూడా నిన్న మొన్న అవతల మొన్న మొత్తం పూర్తి స్థాయిలో కూడా 1,78,000 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. బాగుంది, వినడానికి చాలా బాగుంది. ఇది ఎంత అద్భుతంగా ఉంది అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఉంటారు, రోడ్ అవతల మెగా కృష్ణారెడ్డి ఉంటాడు. ఓ మెగా కృష్ణారెడ్డి అని ఇట్లా కూయి అని పిలిస్తే వినబడుతుంది. ఆయన వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే పెట్టుబడులకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవచ్చు. లేదు నువ్వు దావోసుకురా, నేను అక్కడికి పోతున్నా, ఆడ పెట్టుబడులు చేసుకుందాం అనేది మొదటి అంశం. మరి నిజంగా పెట్టుబడుల కోసమే వీళ్ళు అక్కడ వెళ్ళా, బ్లాక్ను వైట్ చేసుకునేందుకు అక్కడికి వెళ్ళిలా అనేది రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులలో జరుగుతున్న పరిణామాలను కనుక మనం చూస్తే గతంలో 48,000 కోట్ల రూపాయలే తుస్సుమన్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ 1.78 లక్షల కోట్లకు సంబంధించి మరి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిస్కెట్ అయినాయి అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే బాగుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు చాలామంది కూడా ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. దావోస్ ఒప్పందాలన్నీ పేపర్కేనా? నేను కూడా చెప్తా, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వైఆర్టీవీ తరపున మేము తెలంగాణలో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు పెడుతున్నాం, మాకు అన్ని రకాల వనరులు అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు చెప్పండి పూర్తి స్థాయిలో ఏంటిది అంటే ఇక్కడ మాకు కావాల్సిన ఆఫీస్కు సంబంధించిన స్థలం కానీ దానికి సంబంధించిన వనరులు కానీ అన్ని రకాల మాకు ఇవ్వండి అని మనం కూడా ఎంఓయూలు పెట్టుకోవచ్చు. విదేశాలకు పోయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవగాహన ఒప్పందం అని మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టడానికి మేము ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా రెడీగా ఉన్నాం. మరి మీకు ఓకేనా? మీకు ఓకే ఉంటే మాకు ఎక్కడ భూములు చూపెడతారు, మేము ఇంతమందికి ఉపాధి కల్పించగలుగుతాం అనేది మనం కూడా అడగొచ్చు అండి. తెలంగాణలో ఉన్న బిడ్డ కూడా అడగచ్చు. దీనికోసం దావోసు ఆస్ట్రేలియానో లేకపోతే అమెరికానో లేకపోతే కెనడానో లేకపోతే కొలంబియానో లేకపోతే ఇతరత్ర దేశాలకు పోయి అక్కడ విదేశీ పర్యటనలు చేసి అక్కడ పెట్టుబడులను ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కృష్ణారెడ్డి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిండట, దానికి విదేశాలకు పోయి పూర్తి స్థాయిలో తేవాల్సిన అవసరం ఉందట. ఇది ఎంతవరకు కరెక్ట్ తెలంగాణ ప్రాంత బిడ్డలారా? నేనేమంటున్నానంటే విదేశీ పర్యటనలకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇంటి పక్కన ఊకొని మెగా కృష్ణారెడ్డి రావయా అని చెప్తాడు. పలానా జర్నలిస్ట్ రంజిత్ ఏడున్నాడు గాడు ఉంటాడు కదా, తార్నాకర పోయి పిలుసుకురా పోర్రి, వైఆర్టీవీ తరఫున తెలంగాణలో పెట్టుబడులు పెడతా అంటున్నాడు అనేది కూడా చేసుకోవచ్చు. గతంలో 48,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు, ఎన్ని కార్యరూపం దాల్చాయి అనేది ఇప్పటివరకు చెప్పలేదు. సరే మేము మొన్ననే వచ్చిన 365 రోజులలో అంటే 365 రోజులలో ఎన్ని కార్యరూపం దాల్చింది? మొదటి మీ పర్యటన ఎంతవరకు సక్సెస్ అయింది? రెండో పర్యటనకు సంబంధించి చెప్పమంటే 1.78 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో పెడుతున్నామంటే ఇక్కడ పైసలు అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయా? బ్లాక్ వైట్ అవుతుందా, వైట్ బ్లాక్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్న విషయానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో వాస్తవాలను కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఎంఓయూ విషయంలో చాలా క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోరి, అది అవగాహన ఒప్పందం. అది అవగాహన ఒప్పందం. మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు కావాల్సిన సౌకర్యాలను మీరు అందిస్తే మేము పెట్టుబడులు పెడతాం అంటే అది కేవలం అవగాహన మాత్రం. పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, చేతులు ఎత్తేయచ్చు, అది సెకండరీ అనుకోండి. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. దావోస్ పర్యటన సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టాలి. ఎందుకంటే
ఇప్పటి వరకు గతంలో ముచ్చట్టే జాడపత్తలేదు. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నేను బాగా అభిమానించే మా నేత అండి. ఎందుకు అభిమానిస్తున్నా అంటే కూడా దీంట్లో ఒక మతలబు ఉంది. మన మీద అనేక రకాలుగా కుట్రలు, కుతంత్రాలు, కేసులు రకరకాలుగా చేస్తున్నారు కదా. ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం సాక్షిగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించడానికి కూడా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కూడా అతన్ని మనం అభిమానించాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన నేను అడుగుతా ఉన్నా, ఈరోజు దావోస్ పెట్టుబడులకు సంబంధించి సక్సెస్ అయినా ఫెయిల్ అయినాయి అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. దానికి సంబంధించి కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఇక దాంతో పాటుగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా కూడా కొనసాగుతుంది. ఏది? గ్రామ సభలు. అసలు గ్రామ సభలు అనగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన చర్చ మొదలైంది. అనా మీ ఊళ్ళో గ్రామ సభ నడుస్తుంది, ఓ అక్క మీ ఊళ్ళో గ్రామ సభ నడుస్తుంది, ఓ తాత మీ ఊళ్ళో గ్రామ సభ నడుస్తుంది, ఓ పెద్ద ఆయన మీ ఊళ్ళో గ్రామ సభ నడుస్తుంది. అరే గ్రామ సభ అంటే ఏంది? గ్రామ సభ అంటే ఏంది? గ్రామ సభ ఎందుకు నడుస్తుంది? గ్రామ సభ ఎవరి కోసం నడుస్తుంది? గ్రామ సభ ఎవరి ప్రయోజనాల కోసం నడుస్తుంది? గ్రామ సభ అనేది దేనికోసం నడుస్తుంది? ఈ దేశానికి రాష్ట్రపతి తెలుసా? భారతదేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి. ఆ పదవిని అలంకరించిన వ్యక్తి ఎవరైనా కూడా ఈ దేశానికి మొదటి పౌరుడు. అలాగే మీ ఊళ్ళో గ్రామ సర్పంచ్ ఉన్నారా అండి? మీ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఉన్నారా? గ్రామానికి మొదటి పౌరుడు గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్ లేకుండా పూర్తి స్థాయిలో గ్రామ సభలు నడుస్తున్నాయి. అరే ఏం జరుగుతున్నది తెలంగాణలో? గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించబడే బాధ్యుడిగా తీసుకుని ఆ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్పంచ్. మరి అలాంటి సర్పంచ్కి సంబంధించి లేకుండా గ్రామ సభలు నడుస్తున్నాయి. మొదటగా కూడా రేవంత్ ప్రభుత్వం పప్పులో అడిగేసింది ఇక్కడే, బురదలో అడిగేసింది కూడా ఇక్కడే. మరి అలాంటిది రేవంత్ సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బురదలో అడిగేయడంతో పాటుగా ఈరోజు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. ఏంది మీ గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు ఎందుకు పెట్టింది చెప్పాలా? గ్రామ సభలు అనేది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా పెట్టిన ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ డ్రామా. ఆల్రెడీ అభయాస్తం అనే పథకానికి ఫామ్ అనేది మీ అందరికీ తెలుసు కదా, గతంలో బాగా గుర్తుండాలి. మీకు ఇల్లుందా? మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మీ ఇంట్లో కోడిపెట్టు ఉన్నదా? దానికి ఎన్ని ఈకలున్నాయి? దాని బూరు ఎప్పుడు ఊసిపోతుంది? దాన్ని మీరు ఎప్పుడు కోసుకొని తింటారు? కోసుకుంటే ఫ్రై చేసుకుంటారా లేకపోతే కూర వండుకుంటారా? ఇవన్నీ కూడా ప్రొఫార్మాలు ఉండే అభయాస్థానంలో మీకు గుర్తుందో లేదో. 6 నెలల క్రితం వచ్చిన ఫామ్ అది. దాని తర్వాత ఇప్పుడు కొత్త డ్రామా షూరు చేసింది గ్రామ సభలు. గ్రామ సర్పంచ్ లేకుండా జరిగే సభలు గ్రామ సభలు ఎట్లయితాయి అన్న? అట్లెట్లా అంటావన్నా? అధికారులు ఉన్నారు కాదే, అధికారులు. పలానా ఎమ్మెల్యే నిన్న ఫోన్ చేసిండట, ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు. నమస్తే అండి అధికారి గారు, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. సార్ చెప్పండి సార్. అయితే మీరు గ్రామ సభ పెట్టిరట కదా, ఆ లిస్టు బయట పెట్టకుర్రి. ఎందుకు సార్? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ ఆదేశం. వాళ్ళు గట్లనే చెప్తారు బాయ్. నేను చెప్పిన వాళ్ళకి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్కడ సంబంధించిన సీనియర్ నేతలు ఎవరన్నా నుంచి సార్ ఇవ్వాలి సార్, మాకు రూల్స్ ఉన్నాయి సార్, మా మీద అరే బాయ్ ఉంటావా లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలన్నా గిట్లా బెదిరిస్తున్నారట. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామ సభలలో మతలబు కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రామానికి సంబంధించి 500 మంది జనాభా ఉంటే దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఒక 300 మంది పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళకు రేషన్ కార్డు చాలా అత్యవసరం. మరో 200 మంది ధనికులు ఉండొచ్చు, వాళ్ళకు రేషన్ కార్డు అవసరం లేదు, అంటే దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఆర్థికంగా స్థిరపడిన వారు ఉన్నారు. ఆ 300 మందిలో 150 మంది బీఆర్ఎస్ పార్టీ అనుకుందాం, ఇంకో 50 మంది బీజేపీ అనుకుందాం, మిగతా వాళ్ళు ఇతర పార్టీలు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ బుట్టలో వేసుకోవాలి. ఎట్లా బుట్టలో వేసుకోవాలి అంటే, నీకు ఇల్లు లేదురా ఓ రామచంద్ర ఇంటున్నావురా, నీకు ఇల్లు లేదు, నువ్వు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకొని నీకు ఇల్లు ఇప్పిస్తా. ఓ ఎలావా ఇంటున్నావా, నీకు రేషన్ కార్డు ఉన్నదా? లేదు, నువ్వు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకొని నీకు రేషన్ కార్డు ఇప్పిస్తా. ఓ బుచ్చవా ఉన్నావా ఇంటున్నావా, నీకు గుడిసెనే లేకపోయా, నేను ఇప్పిస్తా కదా, కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకో. గిట్లా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ జరుగుతున్నది గ్రామాలల్లో. అంటే వాళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కొత్త డ్రామా ఇది. దీంట్లో ఏమీ లేదు. అనాభయంకరమైన వ్యతిరేకత వస్తుందా అంటే 100% వస్తుంది భయ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 గ్యారంటీలను 100 రోజులలో 6 గ్యారంటీలను 13 అంశాలను 420 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు అమలు చేసిందా? అమలు చేయలే. సరే 365 రోజులు అయిపోయింది,
ఏమైనా అమలు చేసిందా? అమలు చేయలే. ఎందుకంటే అలవికాన్ని హామీలనిచ్చి ప్రజలను బొక్కబోర్ల పడేసింది. ఇప్పుడు చెవిటోడు ముంగట శంఖం ఊదినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత నిలదీసినా రెండో ఒకటే. ఎందుకంటే నిజంగా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఎప్పుడో ఇచ్చేది, అది ఇవ్వట్లేదు అనే పంచాయతీ మొదలవుతుంది. అసలు ఏం జరుగుతున్నది గ్రామాల్లో ఒకసారి చూడండి. అస్పష్టత అసంబద్ధత మధ్య ముగిసిన నా గ్రామ సభలు. ప్రభుత్వ పథకాల కోసం అర్హుల జాబితాను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సభలు 3 రోజుల పాటు 16,348 గ్రామ వార్డు సభ్యులు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. 4 రోజులుగా జరిగిన గ్రామ వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న 4 పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,861 గ్రామ సభలు, 3,487 వార్డు సభలు, మొత్తం 16,348 సభలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ గ్రామ సభలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అధికార పార్టీ నేతలు పొంతనలేని వ్యాఖ్యలతో సాగిన గ్రామ సభలు ప్రజలలో మరింత అయోమయాన్ని నింపాయి. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రులు ముక్తాయింపునిచ్చి జనాలను ఆందోళనకు చల్లబర్చే ప్రయత్నం చేస్తారు. జాబితాలో ఉన్నవారికి పథకాలు వర్తింపజేస్తాయని, కానీ జాబితాలో లేనంత మాత్రాన వర్తింపవని అపోహ పడద్దన్న ప్రభుత్వం ప్రకటనను పేదలు త్రిశంకు స్వర్గంలో నిలిపింది. ఈ గందరగోళం ఈ మధ్య 26 నుంచి పథకాలు అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇక్కడనే ఉంచుదాం. మా బట్టన్న ఏడున్నాడు? బట్టనా వచ్చినావే దా, నీకోసమే. బట్టన్నను గుర్తుపెట్టుకోరి, బట్టన్నతో పని ఉన్నది. ఎందుకంటే బట్టన్న అతి త్వరలో కూడా ఒక పెద్ద వ్యూహాన్ని వేస్తున్నాడు. మరి దాంట్లో భాగంగా ఏం జరుగుతుంది అనేది నాకైతే తెలియదు. బట్టన్న గేమ్ ప్రకారం మార్చి 16 అని నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం. మార్చి 16 తర్వాత ఏం జరుగుతుందని వెయిట్ చేద్దాం. సో ఒకసారి బట్టన్న గురించి స్పెషల్గా ఎపిసోడ్ ఉంటుంది. అది ఈ రోజా రేపా ఎల్లుండా అనేది మీకు చెప్తా. అంటే పూర్తి స్థాయిలో మనకు రావాల్సిన విశ్వసనీయ వర్గాల సమాచారం ఇంకా రాలే, ఆధారాలు కావాలి కాబట్టి. రేషన్ కార్డులు, ఇండ్లు ఇంకా ఇయ్యలే. దరఖాస్తు పెట్టుకున్నోళ్ళే పేర్లే చదివినాం. నువ్వు దరఖాస్తు పెట్టుకున్నావా, నీ పేరు చదివినామని మా బట్టన్న అంటాను. మరి గ్రామాలలో ఏమంటున్నారు? అమ్మా ఇగో పలానా రంజిత్కి వచ్చింది, పలానా మహేష్కి వచ్చింది, పలానా ప్రశాంత్కి వచ్చింది, లిస్ట్లో పేరున్నాయి, మీకు వచ్చినట్టే. లిస్ట్లో పేరు లేదంటే మీకు రానట్టే. మరి మా బట్టన్న ఏం చెప్తున్నాడు? రేషన్ కార్డులు, ఇంట్లు ఇంకా ఇయ్యలే, దరఖాస్తు పెట్టుకున్నోళ్ళ పేర్లే చదివినాం. ఇది ఎక్కడైనా కార్యాచరణలో సాధ్యమైందా? అసలు ఇంత అబద్ధం ఆడితే ఎట్లా బట్టన్న పొద్దుగాలనే ఈ వార్తలు ఎట్లా చదవబుద్ధి అవుతుంది? నీతి నిజాయితీ నిబద్ధతతో క్రమశిక్షణతో కూడిన వైఆర్టీవీలా ఇంత పొద్దుగాల నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు అబద్ధం ఎట్లా చెప్తానే? మీరు ఒక లిస్టు తయారైందని మీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేరుంటుందా? రాజేష్ రెడ్డి ఆయన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఏమని చెప్పిండు? మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఆ ఊరి పెద్ద మనుషులు కలిసి డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇస్తాం, కాదు కూడదు అని అధికారులు కనుక లిస్టు ప్రకటిస్తే ఒక్కటి కూడా ఇయ్యమని చెప్పిండు. మరి మా బట్టన్న పొద్దుగాల ఏమో అబద్ధం ఆడతాడు? కేవలం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ పేర్లే చదివినాం అంటున్నారు. నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలో ఒక ఫోన్ గిడ పెడితే గుయ్యమంటది మళ్ళీ ప్రజలు చెప్పే సౌండ్లకు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు బట్టన్న పొద్దుగాలనే? బట్టన్న నీకు మంచి పేరు ఉన్నదే, చెడగొట్టుకోకు. నేను మళ్ళీ చెప్తున్నా, దరఖాస్తులు పెట్టుకున్నోళ్ళ పేర్లు చదవలే. ఎవరైతే ఆ అర్హులు ఉన్నారో వాళ్ళ పేర్లు చదివింది మీ ప్రభుత్వం. ఇక లబ్ధిదారుల పేర్లు ఇంకా ఫైనల్ చేయలే. జాబితా చదివిన వాళ్ళు అందరికీ వచ్చినట్లు కాదు. ఎందుకంటే అలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎవరు, బీజేపీ ఎవరు, కమ్యూనిస్టులు ఎవరని పేర్లు తీయాలనే, అలా ఫైనల్ చేయాలనే. ఫైనల్ చేసిన తర్వాత ఒక జాబితా వస్తుంది, దాంట్లో అవుట్ రైట్గా నువ్వు చేయాలి. మేము ఎంతమందికి ఇవ్వాలనే దానిపై ఇంకా డిసైడ్ కాలే. ఎందుకంటే మహేష్ కాంగ్రెస్ పార్టీనా, ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీనా, రంజిత్ కాంగ్రెస్ పార్టీనా, మరి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ, ఎవరు ఏం కథ అనేది రావాలి. లిస్ట్ వచ్చిన తర్వాత ఏం అధికారి మరి ఈయన బీఆర్ఎస్ పార్టీ కదా, ఈయన కెట్టితో ఇయ్యకు. అయ్యో ఎందుకు సార్ గట్లన్నారు? ఆయన పేద, ఆయన ఏం తినడానికి తిండిగులు లేదు. అది కుదరదు బాయి, మా రాజ్యం నడుస్తుంది, మేము ఏమైనా చేస్తాం అనే తీరుగా చెప్పాలి. అందుకే వీళ్ళు డిసైడ్ కాలే. మరోవైపు పేరు వచ్చిందని సంబరపడుతున్న జనం, అంటే మీకు ఇప్పుడు పేరు వచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా, బట్టన్న చెప్తాడు ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రితో సమానం. ఆయన చెప్పిన మీరు పేరు వచ్చిందని సంబరపడకూరి. ఏంది అంటే ఆ సంతోషం క్షణం కూడా ఉండనియడట.
జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ గతంలో ప్రకటించిన తాజాగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు మరోలా. అసలు గ్రామ సభలు దేనికోసం, ఆ సభల ఆంతర్యం ఏంటని ప్రశ్నించిన హరీష్ రావు. నేను చెప్పను హరీష్ అన్న, ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ మ్యానిపులేట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి దగ్గర నేను బాగా మెచ్చుకున్నది ఏంటంటే, మీకు తెలుసో లేదో, ఆయనతో నేను కలిసి చాలా జర్నీ చేసిన గతంలో. అసలు ఎట్లా అంటే రేవంత్ రెడ్డి వ్యూహం ఏది ఉంటుందంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలి, నేరుగా కొట్టాడు ఆయన. ఫస్ట్ ఒక లీక్ ఇస్తాడు, ఆ లీక్ లొల్లి కావాలి, తన్నుకోవాలి, ఆడ పంచాయతీ కావాలి, మళ్ళీ వెనుక నుండి వచ్చి ఇగో గిదిరా సంగతి అంటాడు. ఇప్పుడు గ్రామ సభలు దేనికోసం అంటే, అసలు మనోడెవడు మందోడెవడు, ఎవడు అరుస్తుండు, ఏం కథ, ఎవడు పని చేస్తుండు, ఎవరికి సర్పంచ్ టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, దాంతోపాటుగా గ్రామాలలో ఎవరు అధికారులు మనకు సపోర్ట్ చేస్తారు, ఎమ్మెల్యేల పనితీరు ఎట్లున్నదంటే 45 మంది ఎమ్మెల్యేలు చిచి వద్దులే అనే కాడికి వచ్చిందట. సో ఈ పరిస్థితి పేర్కొని మన ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే, జనాలను మ్యానిపులేట్ చేస్తూ బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే అన్న, ఇందులో ఏముంటాయి. ఇక గ్రామ సభల అసలు గుట్టును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విప్పారండి. ఇది కేవలం దరఖాస్తులకు సంబంధించిన కార్యక్రమాలేనని ఆయన చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్ళు సర్వేలు, అప్లికేషన్లతో కాలం గడిపిన సర్కార్ మరోసారి గ్రామ సభలతో జనాన్ని మభ్యపెడుతుందన్న విమర్శలను మూటగట్టుకుంది. డిప్యూటీ సీఎం తాజా వ్యాఖ్యలతో 4 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభలకు వీళ్ళే వేసిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అర్హుల జాబితాను ప్రకటిస్తారనుకుంటే కేవలం దరఖాస్తుదారుల పేర్లు చెప్పి ప్రభుత్వం తప్పించుకుంటుందని, గ్రామ సభలను ఓ ప్రవాహంగా మార్చిందని పలువురు మండిపడుతున్నారు. అసలు లక్ష్యమేమీ లేని గ్రామ సభలతో తమ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం బయటపెట్టుకుందని అంటున్నారు. పథకాలపై సాగతీత ధోరణికి గ్రామ సభలను ప్రభుత్వం అడ్డుపెట్టుకుంటుందని ఆరోపించిన పరిస్థితి ఇక్కడ కనబడింది. సో ఇది మన బచ్చన్న పంచాయతీ. ఇక ఏమున్నదక్కో ఏమున్నదక్కా, ముల్లే చదురుకొని మూట చదురుకొని నేనెళ్ళిపోతున్నా అనే పాట మీ అందరికీ యాద కావాలి. ఇంకొక పాట ఉంటుంది, బిడ్డ రాజాలు ఏడునో బిడ్డ ఉత్తరం రాస్తున్నా, ఒక్కసారి వచ్చి తల్లిని చూసిపో బిడ్డ అన్నట్టుగా మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారులను, కాంగ్రెస్ పార్టీ నేతలను ఇగో ఊళ్ళల్లో గ్రామ సభలకు పంపించి ఇగో మేము ఉన్నాం, ఇగో చూసిపోయడానికి వచ్చినాం అనే కాడికి వచ్చింది. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఏమి రంగులు మారుస్తున్నారయ్యో ఓ రాజకీయ నేతలారా అనేది ఈ డైరెక్షన్ చూడాలి మీరు. నేను ఎందుకు ముచ్చట చెప్తున్నా అంటే, ఇది డ్రామా. ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కంపెనీ ఆడుతున్న ఓ డ్రామా. గ్రామ సభల పేరుతోని గ్రామ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కుట్రపూరితంగా వాళ్ళను మైండ్ను డైవర్షన్ చేసి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ప్రజల కోసం పథకాలను అమలు చేయదలుచుకుంటే అమలు చేయొచ్చు. ఏదైనా ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు 100% ముఖ్యమంత్రికి తెలియదా అండి, సీఎస్కు తెలియదా అండి, సలహాదారులకు తెలియదా అండి, రాష్ట్ర కేబినెట్కి తెలియదా అండి? మరి పంచాయతీ అవుతుంది, గొడవ అవుతుంది, గ్రామాలలో పోతే ఆగమాగం అవుతుందని ఇదంతా ఏం లేదు. మేము సినిమాలు చూస్తాం, 3 గంటలకు జరిగే ఆ షో ఉంటుంది కదా, సినిమాలు తీస్తుంటారు కదా మన హీరోలు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆయన పొలిటీషియన్ అయిపోయాడు. ఇక ఉంటారు కదా ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళందరూ సినిమా చూస్తే మనం 3 గంటలు పోయి ఎంత ఉంటుంది టికెట్, 200 ఏమో ఉంటుంటుంది, ఆ టికెట్ పెట్టుకొని 3 గంటలు ఇట్లా చూస్తాం. మా ముఖ్యమంత్రి, మా మంత్రులు ఏం చేస్తారంటే వీళ్ళు ఇళ్లలో కూర్చొని టీవీలు పెట్టుకొని సినిమా చూస్తారు. అదే ప్రజల షో, దాని పేరే గ్రామ సభలు. కథనంపై శీర్షికపై ప్రభుత్వం. నేను చెప్తున్నా కదా, ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు ఉపయోగపడే సభ కాదు ఇది. ప్రజలను మభ్యపెట్టి గందరగోళానికి గురి చేసే సభ ఇది. ఏంది, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామాన్కు నిరసన సెగ కాకపోతే రండి వస్తారా అంటారా ప్రజలు? ఊరి పొలిమేరలు దాటదాకా తరిమే రోజులు ఇవి. నేను మళ్ళీ చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీకి, మా కాంగ్రెస్ అంటాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, వాళ్ళ తప్పులను మాత్రమే ఎత్తి చూపుతాం. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ పరిపాలన మీరు ఒక్కసారి అద్దం ముంగట నిల్చొని చూసుకోరు, చిత్తు అని మీరే ఉంచుకుంటారు. మీ ఎమ్మెల్యేలను, మీ మినిస్టర్లను పూర్తి స్థాయిలో పొలిమేర దాటదాకా తరిమే రోజులు వస్తాయి. ఎందుకు నేనంటలే తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటారు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. సమస్యల వలయంలో తెలంగాణ రాష్ట్రం ఉంది, అంతకుమించి ఏముంటుంది? గ్రామ సభల ముగింపు రోజు అవే ఉద్రిక్తతలు. ఒకసారి చూడుర్రి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు, వార్డు సభలు తీవ్ర ఆందోళనకు నిలవయ్యాయి.
లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోవడంతో నిజమైన అర్హులు ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా వంటి పథకాలతో కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన వారి పేర్లు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేను నిలదీయడంతో గ్రామ సభల నుంచి వెనుదిరిగిపోయారు. జగిత్యాల జిల్లాలో గ్రామ సభలలో ఏకంగా బిల్లుల చెల్లింపు కోసం ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా నిలదీతలే. గ్రామ సభల ముగింపు రోజు ఊరు వాడ నిరసనలు, ఆందోళన. నిలదీస్తే సమాధానం చెప్పలేక పారిపోయిన వైనం. తోలు తీస్తాం, చెట్టు కట్టేస్తామని బెదిరింపులు. గ్రామ సభలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి. కోదాడలో టెంటు పీకేసిన గ్రామస్తులు. జగిత్యాలలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య యత్నం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో ప్రశ్నించడమే నేరం అయిపోయింది. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏం చేసినా కూడా నేరం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజకీయం చేస్తున్నది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. నేను ఎందుకు ఏమంటున్నానంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడరు. గ్రామ సభల పేరుతోని ప్రజల్లోకి వెళ్తే పూర్తి స్థాయిలో కూడా విమర్శలు ఎంత తారాస్థాయిలో వస్తున్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విమర్శకు ప్రతి విమర్శ, లేకపోతే జరుగుతున్న పరిణామాలు మీరందరూ కూడా చూస్తున్నారు కదా. ఈ వాస్తవమైన ధోరణి కూడా మీరు చూడాలి. ఎందుకంటే గ్రామ సభలకు సంబంధించి జరుగుతున్న ఈ పరిణామాలు ఎక్కడికక్కడ కూడా జరుగుతున్న ఈ అంశాలను కూడా మీరు ఆలోచించండి. ఇక దాంతోపాటుగా కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అయితే దీనికంటే ముందుగా ఇంకొక ముచ్చట చెప్పాలయ్యో, ఇది వైఆర్టీవీ మీ అందరికీ గుర్తున్నది కదా. ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇక్కడ లైక్ చేయరు. ఎందుకు చేయమంటున్నా అంటే రిపోర్ట్లు కొడుతున్నారన్నా. వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ రంజిత్ చెప్తే నా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీకి నేను చెప్తున్నా లైవ్ ద్వారా, వైఆర్టీవీ వేదికగా నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఏం జరిగినా కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రిదే బాధ్యత. నేను మళ్ళీ చెప్తున్నా, నా మీద ఈగ వాలిన మీదే బాధ్యత. మీ రాజకీయ రణరంగం, మీ రాజకీయ చదరంగంలో నన్ను బలి చేయాలని చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే 1200 మంది తల్లుల ఆత్మ క్షోభించి వాళ్ళ గర్భకోశం ఇప్పటికే తల్లడిల్లుతున్నది. మీ కాంగ్రెస్ పార్టీ అప్పుడెప్పుడో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈ సావులు ఉండకపోవు. ఈరోజు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మా మీద కుట్రలు చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఇది ప్రశ్నించే తెలంగాణ. ఈ మట్టికున్న విశ్వాసం ఏంటంటే రాష్ట్రం కోసం ఎంత దూరమైనా మేము ప్రయత్నం చేస్తాం. అమరుడుగా మిగిలిపోతా కావచ్చు, కానీ మీ కుట్రలు కుతంత్రాలు మాత్రం తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎప్పటికప్పుడు కూడా బట్టలిప్పే ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. రైట్. ఇక కేటీఆర్ ఏమన్నాడు, అసలు కేటీఆర్ అన్న మాట ఏంటి అనేది కూడా చూడాలి. రేవంత్, ముక్కు నేలకు రాస్తావా? ఎందుకు, ఏమైందే? రుణమాఫీ కాలేదని తేలిపోయింది. మీ మంత్రినే కాలేదని స్పష్టం చేశారు. ఎవరు? దామోదర్ రాజనరసింహ. ఎప్పుడు ఎవరు సన్నాసులు, ఇప్పుడు ఎవరు సన్నాసులు? కొత్త కంపెనీలు దేవురెడుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడండి. సీఎం రేవంత్కు కేటీఆర్ సూచన. ఏమని చెప్పిండంటే, నిన్న దామోదర్ రాజనరసింహ అన్న ఏమన్నాడంటే 100కు 100% కాలే. మా ఊళ్ళోనే 300 పైసలకి ఏమో చాలా ఉన్నాయి. అరే అది నా దగ్గర ఉన్నది, ఒక్క నిమిషం. దాని వాస్తవాలు కూడా మా ముఖ్యమంత్రి చూపెట్టాలి. మళ్ళీ మా ముఖ్యమంత్రి ఫీల్ అవుతాడండి. అసలే యనుమల రేవంత్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం ఉన్నది మాకు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కూడా తెలవాలి కదా. రైట్. రాన్న దామోదరన్న ఏడున్నవే. ఇక చూడు, ఇక్కడ చూడుర్రి. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాలే అంటాడు. మళ్ళీ ఈ పంచాయతీ మనకెందుకు? ఇగో రైతు రుణమాఫీ సంపూర్ణంగా ఇగో చూడుర్రి, రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగని విషయం వాస్తవమే. నేరేడుగుంటలో 345 మంది రైతులకు 2.81 కోట్ల రుణమాఫీ వర్తించింది. ఇంకా 127 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది అని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. 345 మంది రైతులకు గాను 127 మందికి ఇంకా రుణమాఫీ కావాల్సి ఉన్నదని చెప్పారు. ఒక గ్రామానికి సంబంధించిన పంచాయతీ. ఇదే విషయాన్ని కేటీఆర్ చెప్పిండు. ఏమని అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలు ఉంటారండి. 60 లక్షల నుంచి 80 లక్షల మంది రైతులు ఉంటారు. వీళ్ళు మొట్టమొదటిసారిగా ఏమనుకున్నారు అంటే, పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చెప్పిన మాట చెప్తున్నా. ఏమని అన్నారంటే, వీళ్ళ కేబినెట్కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఒక్క సంవత్సరంకి కడుపు మార్చుకుంటే 40,000 కోట్లు వస్తాయన్నారు. ఆ తర్వాత మా కేబినెట్ 30,000 కోట్లు అన్నది. తర్వాత 26,000 కోట్లతోని అసెంబ్లీలో తీర్మానం చేసిరు. 17,977 పైచిలకు అనుకుంటా రుణమాఫీ జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 లక్షల మందికి రుణమాఫీ కావాలి. చేసింది ఎంతమందికి?
వీళ్ళే సమాధానం పట్టుమని 20 లక్షల మందికి కూడా చేయలే. అంటే ఇక్కడ రుణమాఫీ కాలేదని కేటీఆర్ చెప్పే విషయం వాస్తవమే. దీంట్లో అబద్ధం ఏమీ లేదు, దీంట్లో ఆలోచించాల్సిన విషయం కూడా ఏమీ లేదు. రుణమాఫీ జరగలేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహనే వెల్లడించాడు కదా. అంటే రుణమాఫీ జరగాలని అడుగుతున్నారు కదా. ఈ విషయాన్ని ఇట్లుంచితే తెలంగాణలో 400 మంది 2 రైతులు చనిపోయారండి. వాళ్ళ కుటుంబాలకు ఇప్పటివరకు రైతు బీమా లేదండి. ఇప్పటికీ ఇంకా కూడా తెలంగాణ పల్లెలు అల్లాడిపోతున్నాయండి. దీనితో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్నటికి మొన్న మా ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకి వెళ్ళారు. మొదటగా వెళ్ళినప్పుడు 48 కోట్లు అన్నాడు. నిన్న వచ్చేటప్పుడు అదేంది శంషాబాద్ ఎయిర్పోర్టే కదా, ఆడ దిగిండు 1.78 కోట్లతో వచ్చినా అన్నాడు. దాంట్లో ఇంటి పక్కన ఉన్న మా మెగా కృష్ణారెడ్డియే 15,000 కోట్లు ఉన్నాయి. ఇక్కడ నుండి ఇక్కడ అద్రపోయి అక్కడ పోయి చేసుకుందామని చేసుకున్నారు. విషయం ఏంది అంటే ఒక్క కంపెనీ కూడా కార్యరూపం దాల్చలే. గతాంది చెప్తున్నా, ఇప్పటిదానికి ఇప్పటిది కాదు కానీ 48,000 కోట్లలో ఒక్క కంపెనీ కూడా పునాది రాయలే, తట్టడం మట్టి తీయలే, కొబ్బరికాయ కొట్టలే. మరి ఎంత అబద్ధమైన అసత్యమైన పూరితమైన ప్రకటనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని ఇట్లుంచితే ఉన్న కంపెనీలు పోకుంటుంటే కాపాడు రేవంత్ రెడ్డి అనే కాడికి వచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్ చెప్పేది అది విషయం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంపెనీలన్నీ వలసబోతున్నాయి, రుణమాఫీ జరగలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశం, ఏపీ కర్ణాటక మన నీళ్లు ఎత్తుకపోతున్నాయి. రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలి. ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఏపీ బకచర్ల ద్వారా పెన్నా బేసిన్కు గోదావరి నీళ్లు. సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్న. సెక్షన్ 35 కెవియట్ కూడా వేయరా? ఆదిత్యనాథ్ దాస్ ఎవరికి పనిచేస్తున్నారు? అలాంటి సిఎస్ మనకు అవసరమా? చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించారా? తెలియకపోతే తెలుసుకోండి, అఖిలపక్షం పెట్టండి, మేమైనా చెప్తాం. తెలంగాణ భవన్లో హరీష్ రావు. ఇక మీకు మాజీ మంత్రి హరీష్ రావు గురించి కొన్ని సంచలనమైన విషయాలు చెప్తాను. హరీష్ రావు మాట్లాడే ప్రెస్ మీట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఉమ్మడి 10 సంవత్సరాల పాటు తనకు కేటాయించిన శాఖ అయినా తనకు కేటాయించిన శాఖ అయినా పూర్తి వాస్తవాలతోని నిజాలతోని తాను మాట్లాడతాడు. కానీ ఆ సబ్జెక్టు దేని గురించి ఉంటుంది? నీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి, ఇక్కడి వనరుల గురించి, ఇక్కడ అభివృద్ధి గురించి ఉంటుంది. కానీ ఆ సబ్జెక్టు మన తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎక్కది. యోగినది ఇచ్చిండట, ఇది ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. అరే నాయన, మన కాడ నీళ్ళు కింది నీళ్ళని ఎత్తుకపోతున్నారా, మన తాగనీకి మన పంటలకు ఎట్లా అని సార్ అడుగుతున్నాడు. ఇది ఆలోచించండి. తెలంగాణ ఉద్యమం అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. అలాంటప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. మన నీళ్ళు ఎత్తకపోతే మీరు పంటలు ఎట్లా పండిస్తారు? మన నీళ్ళు ఎత్తకపోతే మనం ఎట్లా నీళ్ళు తాగాలి? మన నీళ్ళు ఎట్లా ఎత్తకపోతే మనం ఎట్లా బ్రతకాలి? తెలంగాణ ఉద్యమం అనేదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగింది కదా. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నలండి. మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారికి సంబంధించి తాను అడిగిన దాంట్లో 100కు 1,00,000% వాస్తవాలు ఉన్నాయి. కానీ బాధాకరమైన సన్నివేశం ఏందో తెలుసా? మా ముఖ్యమంత్రికి ఆ సబ్జెక్ట్ తెలియదు, మా అధికారులకు అసలు పట్టించుకోరు. అసలు నీళ్ళు అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది, రిజర్వాయర్లు అంటే ఏంది, ప్రాజెక్టులు అంటే ఏంది, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తాయి, ఏ నీళ్ళు ఎటు పోతాయి, బేసిన్ అంటే ఏంది, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఏం కథ అంటే తెలియని పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దుగాల అన్నీ పోయినాక అయ్యో నా తెలంగాణ ఏమంటాం మళ్ళా? గోదావరి గోదావరి చుట్టూ నీళ్లు ఉండి సుఖా దొరకని నా తెలంగాణ భూమి అని మళ్ళా పాటలు పాడుకుందామా? ఏం చేద్దాం? ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు అందరూ కూడా ఆలోచించాలి. నీళ్ళని ఎత్తుకపోతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదండి, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి ఏం లేదు. నేను చెప్తున్నా కదా. ఇగో కాషాయ కాంగ్రెస్ను మీరు ఎప్పుడైనా చూసారా? తెలంగాణలో కాంగ్రెస్ అంటే మీకు తెలుసు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ అంటే కూడా మీ అందరికీ తెలుసు. కానీ కాషాయ కాంగ్రెస్ అంటే మీకు తెలుసా? కాషాయ కాంగ్రెస్ను మీరు ఎప్పుడైనా చూసారా? కాషాయ కాంగ్రెస్కు సంబంధించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం. మా గౌరవ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మీద గగ్గోలు పెట్టిన
ఆనాటి ఎంపీ గారు, అతి భయంకరంగా బట్టగాల్సి మీదేసిన ఎంపీ గారు, నేటి మన కేంద్ర మంత్రి గారు కరీంనగర్ జిల్లాలో చీకటి ఒప్పందాన్ని కాస్త బహిర్గతం చేశారండి. ఇది వాస్తవమైన విషయం. ఒకసారి చూడండి. నేను పొన్నం కలిసి పనిచేస్తాం, తానే తందానే తానన్నానే తందానే అయిపోయింది. ఇక్కడ అయిపోయిందండి. మేమిద్దరం కలిసి పనిచేస్తాం. కాషాయ కాంగ్రెస్ తెలంగాణలో ఎట్లున్నదంటే గిట్లున్నది. కానీ ఇక్కడ 402 మంది ఏంది రైతులు చనిపోతే మా బీజేపీకి కనిపించదు. 93 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే మా బీజేపీకి కనిపించదు. దాదాపుగా 50కి పైగా 100 లోపు గురుకుల విద్యార్థులు చనిపోతే మా బీజేపీకి కనిపించదు. జర్నలిస్టుల మీద అక్రమ కేసులు కనబడితే మా బీజేపీకి కనిపించదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అరాచకాలు మా బీజేపీకి కనబడాయి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న ఏ సన్నివేశం కూడా మా బీజేపీకి కనబడదు. కళ్ళు ఉండి కూడా చూడలేని కబోదిలా మా బీజేపీ ఉంటుంది. కానీ మేమిద్దరం ఒకటే, దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్ అంటారు కరీంనగర్లో. సెల్యూట్ బండి సంజయ్ అన్న. అప్పట్లో నీ పోరాట పటిమను జైకొచ్చింది నేనే. ఈనాటి కేంద్ర మంత్రి పదవి రాగానే కూడా మేము మౌనంగా ఉండిపోతాం, ఎందుకంటే మాది మౌనవ్రతం. కానీ ఈరోజు నోరు విప్పాం. తెలంగాణలో ఉన్నది కాషాయ కాంగ్రెస్ అనేది తేటతెల్లం చేసి ఇస్తుండు బండి సంజయ్ అన్న, పొన్నమన్న. వీళ్ళిద్దరూ నాకు చాలా ఆప్త దోస్తులండి. అరే భయ్ దోస్తులు భయ్, ఏజీ చూడకుర్రి, మంచి దోస్తులు నాకు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మామూలు దోస్తులు కాదు. ఎట్లా అంటే రంజిత్ ఏడున్నావే ఏం చెప్తున్నావు, అంతా దోస్తులం మేము. కానీ మా వాళ్ళ దోస్తనం బయటపడ్డది. ఇట్లా ఇక్కడ ఎవరున్నారు, మా పొన్నమన్న ఉన్నారు, పక్కన బండి సంజయ్ ఉన్నాడు, పొంగులేటిది చరిత్ర చాలా గొప్పది. ఇప్పుడు చెప్పాలి మీకు. అది మీరు అసలు చూసి తరించాల్సిన విషయం. రైట్, నేను పొన్నం కలిసి పనిచేస్తాం. ఒకసారి ఇది చూపెట్టవా పాపం తెలంగాణ ప్రాంత బిడ్డలకు. మేమంతా ఒకటే, ఈ విశ్వం అంతా ఒకటే, అట్లని మేమంతా ఒకటే. గంగుల పొన్నం మధ్య గ్యాప్ ఉంది. ఖాతం. గంగులన్న ఏ పార్టీ? బీఆర్ఎస్. పొన్నమన్న ఏ పార్టీ? కాంగ్రెస్. బీఆర్ఎస్ ఒకటి కాదు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాదు, కాషాయ కాంగ్రెస్ ఒకటి. నాకు పొన్నంకు విభేదాలు లేవు. మనల్ని చూస్తే పొంగులేటికే ఆశ్చర్యం. వావ్, కరీంనగర్ సభలో కేంద్ర మంత్రి బండి కామెంట్స్ వారవ్వా, ఎంత ముద్దుగా ఉన్నారే, ముద్దత్తాలే మీ ఇద్దరిని చూస్తుంటే. ఓ నాయను బా చిటుక్కుమంటలేవే. చూడురు వీళ్ళిద్దరే, వీళ్ళట పూర్తి స్థాయిలోనట. ఇది కథ. ఇంకా ఏం మాట్లాడతాను చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కాషాయ కాంగ్రెస్ అని చెప్పిన కదా, మా పొంగులేటిని కాపాడేది ఆదాని, ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డిని కాపాడేది మా బండి సంజయ్ అన్న, అరవింద్ అన్న, కిషన్ అన్న, మా బీజేపీగా కాషాయ బీజేపీ. ఇక ఈ వార్త ఇట్టుంటే ఇంకొక వార్త కూడా ఉన్నది. ఇగో ఇది ఒక్కసారి గీదీనికంటే గీ చూడాలి. మా మంత్రి గారు, అరే ఏ మంత్రో తెలుసా అసలు మీకు? రెవెన్యూ శాఖ మంత్రి అండి. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మావోడు మంత్రి అయిండు అంటే ఇంతకంటే మీరు ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నిన్న మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండండి ఒక మాట, చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఒకసారి మీరు కూడా ఇని పరవశిస్తారో మీరు ఏమంటారో నాకు తెలియదు, కానీ ఒకసారి అయితే మీకు వినిపించే బాధ్యత నాది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి కదా వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అని. ఎందుకంటే నిన్న మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు మాట్లాడిన ఈ మాట నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అయినా, యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసిన, ఆ చదువు ఎట్లుంటుందో కూడా తెలుసు. పల్లెటూరును వెళ్ళి తెలుగు మీడియం విద్యార్థికి ఆ కష్టాలు ఏందో కూడా తెలుసు. ఒకసారి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ అంటే సివిల్ సర్వెంట్ వ్యక్తిని ఏమన్నాడు ఒక్కసారి నూరి చెప్పవే. కలెక్టర్ గారిని మంత్రి గారు అన్న ఈ పదాన్ని వింటే నాకు చాలా బాధ అనిపించింది. లిటరల్లీ చెప్తున్నా, రాత్రి నేను బువ్వ కూడా తినలే, సత్యపూరితంగా చెప్తున్నా, నా మీద ఒట్టే చెప్తున్నా, రాత్రి బువ్వ కూడా తినలే. ఎందుకంటే ఒక ప్రభుత్వ కొలువు రావడం కోసం నేనే చెప్తున్నా, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినండి, ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించి, దాంతోపాటు సివిల్స్కు ప్రిపేర్ అయినా, ప్రిలిమ్స్ రాసిన, మనకు మెయిన్స్ పోయింది. నేను చెప్తున్నా, ఒక నిరుద్యోగిగా ఒక ఉద్యోగం కోసం నేను పడ్డ తపన నాకు తెలుసు. అలాంటిది ఆ ఉద్యోగాన్ని సాధించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యదిగా వారధిగా పనిచేయాలని కలెక్టర్ అనే ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని, దాంట్లో ఎస్పీ ఉంటుంది, ఇక చాలా రకాల పోస్టులు ఉంటాయి అనుకోండి, దాదాపుగా 29 నుండి 32 దాకా ఉంటాయి, ఇంకెక్కువనే ఉంటాయి. ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తే చెప్పలేం. ఆ కొలువులకు సంబంధించి మనందరం చూసాం. మా పొంగులేటి గారు ఒకసారి కలెక్టర్ని ఏమన్నారు వినరు.
ఎవరండి ఈయన? నువ్వు ఒక మంత్రివి, ఒక మహిళా కలెక్టర్ను పట్టుకొని నీకు కామన్ సెన్స్ ఉందా? అరే ఎట్లా అంటాడండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తాను చాలా కష్టపడి చదివి ఒక కలెక్టర్ అయి ప్రజలకు ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అందించడానికి వారధిగా పనిచేసే కలెక్టర్ వ్యవస్థను పట్టుకొని ఒక మహిళా కలెక్టర్ను పట్టుకొని కామన్ సెన్స్ ఉన్నదా అని ఒక ఆడపిల్లని అనొచ్చా? నేను వార్తలు చదువుతూనే మనోభావాలు దెబ్బతిన్నాయన్నా మీరందరూ ఎక్కడున్నారండి? కేసులు పెట్టిన వాళ్ళందరూ ఏడున్నారు? కామన్ సెన్స్ ఉన్నదా అంటారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? మీకు వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? మీ ప్రాజెక్టులు ఏంది? మీ కన్స్ట్రక్షన్ రాఘవ కన్స్ట్రక్షన్ ఏంది? ఆ రోజు లిఫ్ట్ కాడ ఆదానితో మీరేం మాట్లాడిర్రు? ఈరోజు మా కలెక్టర్ వ్యవస్థ మా బిడ్డలను మా ఆడబిడ్డను మీరేమంటారు? కామన్ సెన్స్ ఉన్నదంటారా? ఏం మాట్లాడుతున్నారు? అధికారం ఉందనే అహంకారమా? డబ్బున్నదనే అహంకారమా? మా ప్రభుత్వం ఉందనే అహంకారమా? ఒక కలెక్టర్ను పట్టుకొని ఒక మంత్రి గారు మాట్లాడే మాట ఇది కామన్ సెన్స్ ఉన్నదనా? కలెక్టర్లలో ఏం చేస్తున్నారు? ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేసి రండి. ఎంత దారుణమైన వ్యవస్థ అండి, ఎంత ఘోరం అండి. మళ్ళీనండి కామన్ సెన్స్ ఉన్నదా అని అంటారా మా ఆడపిల్లను? మరి 100 రోజులలో మీరు 6 గ్యారెంటీలు నెరవేర్చలే, మిమ్మల్ని ఏమనాలి? 100 రోజులలో రుణమాఫీ చేయలే, మిమ్మల్ని ఏమనాలి? 100 రోజులలో పూర్తి స్థాయిలో కూడా 2500 ఇవ్వలేదు, మిమ్మల్ని ఏమనాలి? 100 రోజులలో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఏమైంది, నేను ఏమనాలి? మీపై ఏ కేసులు పెట్టాలి? మిమ్మల్ని ఏ మాటలు మాట్లాడాలి? మంత్రి గారు సార్ మీరే అండి, మీ మేనిఫెస్టో ఒక భగవద్గీత అన్నారు, ఒక ఖురాన్ అన్నారు, ఒక బైబిల్ అన్నారు, ఒక భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు అన్నారు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, అక్షరాల మీరు చెప్పింది. కలెక్టర్ గారిని పట్టుకొని మీకు కామన్ సెన్స్ ఉన్నదా అని ఒక లేడీ కలెక్టర్ని అంటారా? ఇంత బాధాకరమైన విషయం. దీని గురించి ఏ కాంగ్రెస్ నేత ఇప్పుడు మాట్లాడరు? పాపం మా తెలంగాణ కలెక్టర్ వ్యవస్థకి ఏమైందో తెలియదు. ఢిల్లీలో కనీసం కంప్లైంట్ ఇవ్వాలి కదా. అరే ఆ ఉద్యోగం రాకపోయినా చదువుకున్న ఒక నిరుద్యోగిగా నేను అడుగుతున్నా సివిల్స్, నాకు ఆ జాబ్ అంటే చాలా ఇష్టం, అహోరాత్రులు కష్టపడ్డా కానీ రాలే. మన మైనస్ ఏదో ఒకటి ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో ఒక లేడీ కలెక్టర్ని పట్టుకొని కామన్ సెన్స్ ఉన్నదా అని మాట్లాడతారా? ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎంత హూందాతనంగా ఉండాలండి? మరి ఈరోజు నేనేమనాలి మీ కాంగ్రెస్ పార్టీని? నా మీద అక్రమ కేసులు పెట్టినో ఏం మాటలు మాట్లాడాలి? జర్నలిస్టుల మీద దాడులు చేసి ఏం మాటలు మాట్లాడాలి? గ్రామ సభలో మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఏం మాటలు మాట్లాడాలి? మీరు రౌడీ రాజకీయం చేస్తున్నారు, ఏం మాటలు మాట్లాడాలి? మీరు 100 రోజులలో 6 గ్యారెంటీలు నెరవేర్చలే, ఏం మాటలు మాట్లాడాలి? మా ఆడబిడ్డను పట్టుకొని కామన్ సెన్స్ ఉన్నదంటారా? ఈయన మినిస్టరు, మళ్ళీ మా వాళ్ళు సప్పట్లు కొట్టుర్రు ఇట్లా. కామన్ సెన్స్ ఉన్నదా అంటారా ఒక మంత్రి? ఎంత బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. నేను దీనిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలి మా ఆడబిడ్డకు. మా మహిళా కలెక్టర్ గారికి మీరు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మేము గిదే భాష నేర్పిస్తా, నేను గిదే అవుతుంది అంటే మీ కర్మ, నేనేం చేయలేను. కానీ ఖచ్చితంగా కూడా మీరు క్షమాపణ చెప్పిస్తారు అని నేనైతే అడుగుతున్నా మిమ్మల్ని. నేను బాజాప్తుగా అడుగుతున్నా. నేను చెప్తున్నా కదా. ఇక దీంతో పాటు ఇంకో పంచాయతీ, పార్టీ ఏదైనా పార్టీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీయా ఇంకో పార్టీ ఏదైనా కావచ్చు, ఏమైనా అనుకోర్రి మీరు. ఏంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రాలేదో, బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారు గుర్తు మీద గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలండి రాత్రి ఇట్లా నిర్దవయ్యరట. వామ్మో నేను సంపాదించిన అక్రమాస్తులు ఉన్నాయి, నేను చేసిన లంగ పనులు ఉన్నాయి, నేను చేసిన దొంగ పనులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మరి ఎట్లా ఏం కథ ఏం చేయాలి? అమ్మో భయమవుతుంది. లడుక్కున పోయి తెల్లార వరకు కాంగ్రెస్ పార్టీలో దూరారు. రేవంత్ రెడ్డి రమ్మను లేదు, రేవంత్ రెడ్డి పిలువను లేదు, పొయ్యిలు. మరి ఇది వాస్తవమేనా? నాకైతే తెలియదు. మీరు కలలు అన్నారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చెవులు కోరుకుంటారు.
మరి నిజమో కాదో నాకైతే తెలియదు. సో నేనేమంటున్నానంటే వీళ్ళని రేవంత్ రెడ్డి రమ్మన్లే, నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు మీద కారు మీద గుర్తు మీద గెలిచిన వాళ్ళు మరి వీళ్ళ అక్రమ సంపాదనలా వీరు చేసిన ఏమన్నా ఉన్నాయేమో తెలియదు, భయానికి పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మంత్రి పదవుల కోసం అంటే నేను అస్సలు నమ్మ. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము వెళ్ళినాం అంటే ఎడమకాల చెప్పులు తీసుకొని తెలంగాణ ప్రాంత బిడ్డలు మేము ఓటేసినందుకు ఈ చెప్పులను బాయిబొందలు వేయాలన్నా కాలబెట్టాలన్నా లేకపోతే ఏం చేయాలని వాళ్ళే అనుకుంటారు. వాళ్ళ చెంపలు వేసుకుంటారు ఎందుకు గెలిపించినవరా అని. నిజంగా ప్రజలు చాలా గొప్పవాళ్ళండి, మీకు పాదాభివందనాలు. ఇలాంటి వ్యక్తులు పార్టీ మారిరు, సరే మారిర్రు వెళ్ళిపోయారు. మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అనే డైలాగులు వచ్చిర్రు అనుకో, మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఊళ్ళకి ఎవరన్నా అతే యాప్ షెట్కు ఏదో షెట్టు కట్టేసి లాగులలో తొండలు జొరగొట్టన్నాడు, గుర్తుందో లేదో మీకు. మా ముఖ్యమంత్రి ఇంకేమో చెప్తాడో అదే మీరు ఫాలో అవుతారు. కానీ అయితే ఇక్కడ విషయం ఏంది అంటే పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పీసీసీ ఆగ్రహం. వీళ్ళు విషయం చెప్తా, వీళ్ళది పెద్ద కథ ఉన్నది, మన గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నది. ఇక్కడ మైపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం, ఎమ్మెల్యే దానం మాటలను పరిశీలిస్తున్నాం, ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై కమిటీల ఏర్పాటు, రిపోర్ట్ ఆధారంగానే నిర్ణయం. 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని సర్వే చేస్తే 45 మంది వరెస్ట్ అని వచ్చింది. అయితే వీళ్ళు పోయిన తర్వాత ఇక్కడ ఏది మైపాల్ రెడ్డి ఏమన్నారంటే కేసీఆర్ ఫోటోను పెట్టుకుంటా, నాకు ఇష్టమైతే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా. ఇది ఒకటి. ఇది ఏదో ల్యాండ్ స్కామ్ ఉండే, మొన్ననే చెప్పిన ఆయన ఎన్ని 1000 కోట్లో 2000 కోట్లో ఉంటుంది అది. ఈయనది కూడా ఏదో కిరికిరి ఉన్నది ఖైరతాబాద్లో, ఈయనది 2 రోజులలో వస్తాయి. ఇప్పుడు అదే పని ఉన్నది నాకు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఎంత ట్రై చేస్తున్నారు అంటే మీరు నమ్ముతారో నమ్మరో అన్న, హనుమాన్ చుట్టూ ఎట్లా దేవుని చుట్టూ ఎట్లా ప్రదక్షిణలు చేస్తామో అంటే అలాంటి గొప్ప వ్యక్తులతో అలాంటి గొప్ప దేవతలతో పోల్చడం కూడా కరెక్ట్ కాదేమో. కానీ ఒక వ్యక్తి తనకు అవసరం ఉంటే ఎన్ని ప్రదక్షిణలు చేస్తాడు, ఇది కరెక్ట్. అట్లా ప్రదక్షిణలు చేస్తుళ్ళు కేసీఆర్ దగ్గర. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మాట, నిజంగా కేసీఆర్ను దేవుడు అయ్యా, నిజంగా నేను బాపు అని ఏ సందర్భంలో అన్నానో కానీ కరెక్ట్ పలికిన. నిజంగా నువ్వు బాపే తెలంగాణకు, నువ్వు లేకపోతే తెలంగాణ ఆగమాగమైపోతుంది. నువ్వు ఉన్నంతకాలం గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోయారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అలాంటి పరిస్థితి లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మాట అన్నారు, అది నాకు ఇక్కడ దాకింది. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ నేతలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి ప్రజలకు ధైర్యంగా ఉండి వాళ్ళ నియోజకవర్గానికి రావాల్సిన ఫండ్ను వాళ్ళు పోరాటం తెచ్చుకొని అక్కడ పూర్తి స్థాయిలో పోరాటం చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది. కానీ అధికారంలో లేకపోతే పరాయి పార్టీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మంత్రి పదవుల కోసం, ఇతరత్ర లావాదేవీల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం కావచ్చు, కాంట్రాక్టుల కోసం ఇతరత్ర పోయే ఇలాంటి వాళ్ళు మనకెందుకు అంటూ కేసీఆర్ అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు నాకు కావాలి, అది కార్యకర్త అయినా లీడర్లను చేసిన నేను. 2001లో ఎవరో తెలియని వాళ్ళు కూడా 2023లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అని కేసీఆర్ అన్నాడు. ఇలాంటి వాళ్ళు మనకు పార్టీలో అవసరం లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కేసీఆర్ ఎంత నియమ నిబద్ధతతోని ఉన్నాడు అనేది ఆలోచించాలి. ఇక ఈ పార్టీ మారిన 10 మంది సుప్రీంకోర్టులో ఎప్పుడైతే హరీష్ రావు పిటిషన్ వేసిండో, అనా నిజానా బాగా నేను ఉత్తలే అడగవే, ఎందుకంటే అక్కడ ఉప ఎన్నిక ఉంటుంది. ఉప ఎన్నికలలో ప్రజలు కర్రగాల్చి వాత పెడతారండి, అసలు మామూలుగా కూడా ఉండదు. ఉప ఎన్నికలలో ప్రజలు కర్రగాల్చి వాత పెడతారు, అసలు దగ్గర గుర్ర రానియారు తెలుసా. తెలంగాణ ప్రాంత బిడ్డలు నిజంగా మీరు దేవుళ్ళు స్వామి, మీ కాళ్ళు మొక్కాలి. మీరు ఎత్తుకుంటే తల మీద పెట్టుకుంటారు, ఈడ్చి తొక్కుతే పాతాంలలోకి పోతాడు మళ్ళీ వాడు. ఎవరైనా కానీ వాళ్ళు ఎంత ఆవేశంగా ఉన్నారంటే, అరే భయ్ మిమ్మల్ని గెలిపించింది కేసీఆర్ బొమ్మ, మీరు పోయిర్రు. ఇక వీళ్ళ దొంగ పనులు లంగ పనులు బయటపడతాయని ఇక అక్కడ రేవంత్ రెడ్డి పట్టించుకోక ప్రభుత్వం వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీ, వాళ్ళ గైడ్లైన్స్లో రేవంత్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు. రేవంత్ రెడ్డికి నిన్న మొన్న కూడా చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ కూడా వస్తుంది, చిన్నగా గ్రిప్ కూడా వస్తున్నది. సో పూర్తి స్థాయిలో జరుగుతున్న పంచాయతీ అన్నట్టు. సో ఈ పార్టీ మార్తం అంటూ కూడా బయలుదేరిన సంఘటనలలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నదా, ఇక దీంతో పాటుగా మరో అంశం ఇది చూడు. ఆదిలాబాద్ అన్నదాతలకు ఆదరెవరు? ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామంలో మిర్చి పంటను పరిశీలిస్తున్న అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, సభ్యులు జోగు రామన్న, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, కోమటిరెడ్డి, యాదవరెడ్డి, బాజిరెడ్డి, గోవర్ధన్, రసమై బాలకిషన్, అంజయ్ యాదవ్. దుక్కులలో దుఃఖం, కాంగ్రెస్ ఏలుబడిలో కూలబడిన సాగు, దగాపడమని తల్లడిల్లుతున్న రైతులు. 2 లక్షల లోపు రుణమాఫీ అన్న
రుణమున్న మాఫీ కాలేదు, అప్పుల బాధతోనే పానం తీసుకున్నారు. కన్నీటి పర్యతమైన రైతు కుటుంబాలు. రాష్ట్రంలో సాగు సంక్షోభంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో అధ్యయన ప్రారంభం. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ. తరలి వచ్చిన బాధలు చెప్పుకున్న రైతులు, వారికి భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు. గుండె చెదిరిన రైతులకు బీఆర్ఎస్ అండ. రైతన్న ధైర్యం కోల్పోవద్దు. 400 రోజులలో 409 మంది ఆత్మహత్యల. మార్పు ప్రజాపాలన అంటే ఇలాగైనా? 2 లక్షల రుణమాఫీ చేస్తే 1.96 లక్షల అప్పులున్న దేవరావు ఎందుకు చనిపోయిండు? అన్నదాతలకు భరోసా ఇచ్చే నాదుడే లేడా? రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రైతులు ఏది? గజానంద్ జాదవ్ దేవరాజ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం. ఒకసారి ఇక్కడ చూడుర్రి. కాంగ్రెస్ ఏలుబడిలో సాగు కూలింది. రైతు ఆత్మహత్యల ఋతువు రాష్ట్రాన్ని కమ్ముకుంటుంది. రోజుకో చోట అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చినాక ప్రాణం తీసుకున్న రైతుల సంఖ్య 409కి చేరింది. ఇది ఇప్పుడు తెలంగాణ. నిన్నటిదాకా దేశానికి అన్నంగినే, నేడు పురుగుల మందు డబ్బా. ముఖ్యమంత్రి మంత్రులు దేశ విదేశీ టూర్లలో బిజీగా ఉంటే కూలబడిన సాగును పట్టించుకునే నాదుడేడి? విధాభరిత రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చే దిక్కేది? కాడి వదిలేసి సర్కారు బాధ్యతలను బీఆర్ఎస్ భుజానికి ఎత్తుకున్నది. అన్నదాతలకు ఆ తెరువుగా నిలబడింది. ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నది. ఆత్మహత్యల అధ్యయని అభ్యర్థిస్తున్నది. సాగు సంక్షోభాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు నిరంజన్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు కమిటీ క్షేత్ర పర్యటన చేపట్టింది. ఆదిలాబాద్ బాధ విన్నది. గుండె చెదిరిన రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఆర్థికంగా ఆదుకున్నది. ఆ కమిటీలో కేసీఆర్ కమిట్మెంట్ చూపిస్తున్నారని రైతులు. నాడు నేడు ఏనాడైనా కేసీఆర్ ఆలోచన తమ కోసమేనని నమ్ముతున్నారు బాధితులు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది? రైతులను వదిలి ఎగవేతలను ప్రోత్సహిస్తున్నారు. సాగు సాగక, చూడలేక, సాయం అందక సావుకేక. భెలా మండలంలో రేణిగుంట గ్రామంలో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరామర్శ. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 409. అప్పులు తీర్చలేక మరో రైతు ఆత్మహత్య. కుప్పగులిన రైతు బతుకు. కాంగ్రెస్ పాలనలో నరసింహులు బలవన్ మరణ. తన పొలంలోనే పురుగు మందు తాగినవైన ఆయన మరణంతో రోడ్డున పడ్డ కుటుంబాలు. కూలి పనులు చేసుకుంటున్న భార్య, కూతురు. కేసీఆర్ రైతు బీమా తప్ప కాంగ్రెస్ ఏమీ ఇయ్యలే. ఏడాది సంధి ఎదురు చూస్తూనే ఉన్నాం. ఈర పద్మ. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. అన్నపూర్ణ రాష్ట్రగా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ అన్నపూర్ణ రాష్ట్రగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అడవి పాలు ఆగమాగం చేసింది కాంగ్రెస్. 400 రోజుల 409 మంది ఆత్మహత్యలంటే 409 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయంటే ఎంతమంది జీవితాలు ఆగమైనట్టు. కలెక్టర్ కావాలనుకుంటారు, లాయర్ కావాలనుకుంటారు, డాక్టర్ కావాలనుకుంటారు. ఎన్నో కలలు కంటే కనీసం వాళ్ళ కలలను నెరవేర్చలేక ఆ కుటుంబాన్ని కనీసం కూడా ఇంత దిక్కుదోచని స్థితులలో ఆగం చేస్తే ఇంకా మనం ఏమన్నాం? సార్ మీరు అందరూ కూడా ఆలోచించాలి. యావత్తు తెలంగాణ సమాజం కూడా ఇంతకంటే హృదయ విదారకమైన సంఘటన ఇంకొకటి లేదు అనే సంఘటన కూడా మనం చూడాలి. దానికంటే ఇంకేం బాధ ఉన్నది? ఇక రేషన్ కార్డులు ఎందుకు రాలేవని నిజామాబాద్ జిల్లా గూపన్పల్లిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. గ్రామసభ రసబస. ఊరూరా పోలీస్ పహారాలోని గ్రామసభలు. పథకాల జాబితాలలో పేర్లు లేవని గగ్గోలు. 2 చోట్ల పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడదు. సో ఓవరాల్గా జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం. ఇక ఇంకొక అంశం వైఆర్టీవీ. ఈ ఛానల్ పెట్టినప్పటి నుండి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. స్టిల్ రైట్ నౌ ఇప్పుడు నా ఆఫీస్ చుట్టూ పోలీసులు ఉన్నారండి. నేను ఏ తప్పు చేస్తున్నానండి? నేను ఏం అన్యాయం చేస్తున్నా అండి? పోలీస్ పహారాలు వైఆర్టీవీ ఎందుకు ఉంటుందండి? 9:35 వైఆర్టీవీ దగ్గర పోలీసులకు, ఎస్ఓటీ పోలీసులకు ఏం పని? ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఏం పని? ప్రశ్నించడమే నేను చేసిన నేరమా? అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇంతకంటే దారుణమైన ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది? నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి, నా ప్రాణానికి ఏం జరిగినా కూడా నువ్వే బాధ్యతను. నీ ఇంట్లో నీ కొడుకు బిడ్డ ఉంటారు, నీకు కుటుంబం ఉంటుంది. నన్ను అనుక్షణం కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా. ప్రజల కోసం నేను నా కన్నీళ్లు కాదు రక్తపు చుక్కలనైనా ఏరులై పారించడానికి సిద్ధంగా ఉన్నా. నేను బానిసను కాదు, నేను అమరున్నని ఘంటాపదంగా చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో నా ప్రాణం పోయినా పర్వాలేదని నా తండ్రికి మాటిచ్చి బయలుదేరి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాటం చేసిన. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా నీ బెదిరింపులకు, నీ ఊపదంపులకు నేను భయపడేది లేదు. ఈరోజు వైఆర్టీవీ సాక్షిగా చెప్తున్నా, ఇక్కడ పెట్రోల్తోనైనా తెలంగాణ సెక్రటరియట్ దగ్గరికి వచ్చి బట్టలు ఇప్పుకొని పెట్రోల్ పోసుకొనైనా ఆత్మహత్య చేసుకోవడానికి నేను సిద్ధం. నువ్వు చేసే కుట్రలన్నీ బయట పెడతా. నేను చెప్తున్నా కదా, నా నిరసన ఎంత తారాస్థాయిలో ఉంటుందో, నేను ఎంత భయంకరంగా బరి తెగిస్తున్నా నా గురించి నీకు తెలియదు. నువ్వు ఎన్నైనా బెదిరింపులు చేసుకో. నేను చెప్తున్నా, నా తల్లి సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా,
నా వైఆర్టీవీ సాక్షిగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష కోసం, ప్రజల ప్రయాణం కోసం, ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల కోసం, దిక్కులన్నీ బిక్కటేలేలా కన్నీళ్లు పెడుతున్న ఈ తెలంగాణ సమాజం కోసం నేను మొదటి కాగడ అవ్వడానికైనా సిద్ధపడుతున్నా. కానీ నీ పాలనలో చేస్తున్న వికృత చేస్తున్న పూర్తి స్థాయిలో ఎండగడతా. వాస్తవాలను తెలియజేసినందుకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా పూర్తి స్థాయిలో నన్ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్న నీ మూర్ఖత్వ పాలనకు నేను జోహార్లే చెప్తా. ఇక్కడ తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా, యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారని మళ్ళీ చెప్తా ఉన్నా. నన్ను పూర్తి స్థాయిలో కూడా భయభ్రాంతులకు గురి చేసేందుకు, నా మీద హత్య ప్రయత్నం చేయడానికి, నన్ను రకరకాలుగా చంపే ప్రయత్నాలు చేస్తున్నది రేవంత్ సర్కార్. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను చెప్తున్నా కదా, ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ఖచ్చితంగా ఉంటుంది. 2028 ఇంతకు 1000 రేట్లతో తిరిగిపోతే నేను చెప్తున్నా కదా, వైఆర్టీవీలనే కాదు జర్నలిజంలే ఉండ. తెలంగాణ ప్రాంత బిడ్డల గురించి ప్రశ్నించొద్దని నాకు కాల్ చేపిస్తావా? తెలంగాణ ప్రాంత బిడ్డల గురించి నేను మాట్లాడొద్దని బెదిరింపులు చేస్తావా? 1200 మంది తల్లుల ఆత్మ గర్భశోక సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నా తల్లి గర్భశోక పోతే నేను భయపడేది ఏమీ లేదు. అరే కనురెప్ప కొట్టేలోపు ప్రాణం ఉంటుంది పోతుంది భయ్. తెలంగాణ 4 కోట్ల మంది హృదయాలలో నా కుటుంబ సభ్యులే, నా కుటుంబాన్ని చూసుకుంటూ నాకేం భయం లేదు. వచ్చింది ఒంటరిగా, పోయేది ఒంటరిగానే. నేను దేనికోసమైనా తెగబడి కలబడి ఉన్నా. నేను మీ లుచ్చ రాజకీయ నాయకుల లెక్క గలీజ్ పనులు చేసేటోని కాదు. నేను మళ్ళా చెప్తాను, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి కాగడైతా. మరో పోరాట నాంది కోసమైనా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన బాటలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డల, ఈ వైఆర్టీవీలో ప్రశ్నిస్తున్నా అని నన్ను నిర్బంధాల పాలు చేస్తున్నారు. ఇప్పటికీ సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉన్నాయి. చేయట్లేదా? నా ఒంట్లో సీమునెత్తురు సావలే, ప్రశ్నిస్తూనే ఉంటా. అరే భయ్, నేను చెప్తున్నా కదా, నేను అమరుణ్ణి, నేను బానిసని కాదు. నన్ను ఖననం చేయదలుచుకుంటే ఇదే హైదరాబాద్లో, ఇదే తార్నాకలో, ఇదే వైఆర్టీవీలో నేనేం భయపడా. నాడు ప్రశ్నించిన అప్పుడు షార్ట్ సర్క్యూట్తో 35 లక్షల నష్టం జరిగింది. 20 రోజుల క్రితం ఇదే వైఆర్టీవీలో షార్ట్ సర్క్యూట్తో 23,50,000 నష్టం జరిగింది. అయినా కూడా ఏ ఒక్కరోజు వైఆర్టీవీకి సంబంధించిన నష్టాన్ని నేను ఎక్కడా కూడా బ్రతిమలాలే. అయినా వార్తలు రన్ చేస్తూనే ఉన్నా. నా వైఆర్టీవీ కుటుంబ సభ్యులకు నిజంగా పాదాభివందనం. నాతో పాటు వాళ్ళ ప్రాణాలు తెగించి తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, ఎప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డగా నేను ఉంటా. నేను ఒకటే చెప్తున్నానా, వాస్తవం ఇది, ఎవరికి భయపడేది లేదు. రైతు బిడ్డగా వచ్చినాం. ఉండేది ఎన్ని రోజులో, పోయేది ఎన్ని రోజులో నాకు తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే ఉంటా. వైఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోరి, ఇక లైక్ చేయరి. నేను ఖచ్చితంగా కూడా చెప్తున్నా, నా తరపున నిలబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్న, కృతజ్ఞతలు, పాదాభివందనాలు. అది బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఇతరత్ర ఏ పార్టీ అయినా పర్లేదు, అందరికీ కూడా వందనాలు. కానీ నిత్యం కూడా వెంటాడుతున్నారు. ఈ విషయాన్ని నేను చెప్తున్నా. 2028 వరకు నా మీద ఒక్క దెబ్బ పడ్డా యనుమల రేవంత్ రెడ్డిదే బాధ్యత, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. నువ్వు అధికారంలోకి రావడానికి నువ్వు కూర్చునే కుర్చీలో 4 కాళ్ళు ఉంటే అందులో ఒక కాలు నాదే. ఈరోజు నీ 4 కాళ్ళను కూర్చే బాధ్యత కూడా నాదే. నీ ఎమ్మెల్యేల అరాచకాలను బయట పెడుతున్నందుకు బెదిరిస్తావా? మీ తప్పులను ఎత్తి చూపినందుకు బెదిరిస్తారా? ఏం తప్పు చేసినామండి? ఏ తప్పు చేసినామని? అరే ప్రశ్నిస్తాం భయ. జర్నలిజం అనగా నా వృత్తి. ఇంటే ఇను, లేకపోతే లేదు. అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం బతలాడతలేను, భామాడతలేను, నేను బూతులు కూడా మాట్లాడతలేను కదా. చాలా క్లారిటీగా, పద్ధతిగా నేను అడుగుతా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరే ఎటు పోనిస్తలేరు నాయన, గిది కూడా పోనిస్తలేరు తెలుసా. మా అడ్వకేట్లు లక్ష్మణ్ భాయ్ నా దోస్తు, సుంకర నరేష్ అడ్వకేటు నా దోస్తు, ఎంతమంది నా కోసం తెలుసా ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది స్నేహితులు చేస్తున్నారు. భారత రాజ్యాంగం వీళ్ళకే ఉన్నదంటే మనదో రాజ్యాంగం ఉంటుంది. దాన్ని మొదలు పెడితే ఎట్లుంటుంది? మళ్ళా సహనం, ఓపిక మాకు అవసరం. మేము రైతు బిడ్డలం. నిత్యం వ్యవసాయం మీద కొత్త రకాలను, వంగడాలను తయారు చేసే నిత్య శాస్త్రవేత్త బిడ్డలం మేము. దాదాపుగా 10-15 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్న వ్యక్తిని నేను. ఇవాళ యూట్యూబ్ నుండి వచ్చిన వ్యక్తిని కాదు, శాటిలైట్ నుండి వచ్చిన వ్యక్తి. దీన్ని తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట పెట్టాలి అనుకున్న పెట్టినా రైట్. నేను ఏమంటున్నానంటే వాస్తవ ధోరణి మాత్రమే వైఆర్టీవీ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకోసం పనిచేస్తా, ఉండే 4 వద్దులైన ప్రజల కోసం పనిచేస్తా. నేను చెప్పేదైతే అంతే.